ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటుంటారు. మనలాంటి వాళ్ళని చూశామని మనకు తెలిసిన వాళ్ళు కూడా చెబుతూనే ఉండడం చూస్తూనే ఉంటాం. ఇది చాలా మందికి జరిగే విషయమే. సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. అచ్చం పలానా హీరోలాగా ఉన్నాడని, పలానా యాక్టర్లాగా ఉన్నావని కొందరిని అంటుంటాం. అలాగే పెద్దపల్లిలోనూ ఓ వ్యక్తి ఇప్పుడు వైరల్‌గా మారాడు. సినిమా ప్రేక్షకులందరికీ ఫహద్ ఫాజిల్ దాదాపు తెలుసు. పుష్ప సినిమా విలన్ అని చెబితే ఈజీగా చాలా మంది గుర్తుపడతారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎంతగానో దగ్గరయ్యాడు. అలాంటి పోలికలతో పెద్దపల్లి జిల్లా వాసి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. పెద్దపల్లి జిల్లా శివారులో అప్పన్నపేట గ్రామానికి చెందిన అడప మహేష్ డ్రైవర్ పని చేస్తున్నాడు. నటన మీద ఆసక్తి ఉన్న మహేష్ విభిన్న పాత్రలు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. యూట్యూబ్లోనూ పాటలు, షార్ట్ ఫిల్మ్లలో నటించి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఓవైపు జీవనోపాధి కోసం డ్రైవర్గా కొనసాగుతూనే, మరోవైపు ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ ఛానల్స్ వారి పిలుపు మేరకు నటనలోనూ రాణిస్తున్నాడు. అయితే ఫహద్ ఫాజిల్ గెటప్ లోని ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా కేరళ సినిమాలోనే అవకాశం రావడంతో అందరి దృష్టిని ఆకర్షించి చర్చనీయాంశంగా మారాడు. అచ్చం ఫహద్ ఫాజిల్ పోలికలతో ఉండడంతో ఈ అవకాశం వచ్చిందని మహేష్ చెబుతున్నాడు. ప్రముఖ హీరో, విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ పోలికలు రావడం తన అదృష్టమని మహేష్ అంటున్నాడు. సోషల్ మీడియాలో అతడి గెటప్ ను చూసి బెంగళూరులోని ఉడిపిలో జరిగిన ఓ కార్యక్రమానికి మహేష్ ని అక్కడికి ఆహ్వానించారు. ఆవేశం సినిమాలోని ఫహద్ గెటప్ తో అక్కడి ఈవెంట్లో మహేష్ అలరించాడు. అచ్చం తమ అభిమాన హీరో పోలికలతో ఉండడంతో అతన్ని చూడ్డానికి అక్కడి ప్రజలు ఎగబడ్డారు. సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యాలు వైరల్ కావడంతో మహేష్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాడు. దీంతో కేరళలోని బన్నంజీ అనే సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నానని మహేష్ తెలిపాడు. కర్ణాటకలో ఉడిపి అని రాష్ట్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఫస్ట్ సార్ లెక్కనే ఉన్నానని నన్ను గుర్తించి ఈవెంట్లకు పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ ఫస్ట్ సార్ లెక్కనే చాలా గ్రాండ్గా సక్సెస్గా చేసిన. ఆ సార్ లెక్క ఉన్నా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అక్కడ ఈవెంట్లకి పోయి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక నా ఊరు, నా ఫ్రెండ్స్, మా సార్లు అందరు నన్ను గుర్తించి మహేష్ చాలా హ్యాపీ, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా మొన్ననే రీసెంట్గా నరేంద్ర వర్మ అని హైదరాబాద్ నుంచి సార్ డైరెక్టర్ వచ్చిండు. మహేష్ నువ్వు అక్కడికి ఉడిపి రాష్ట్రానికి వెళ్ళినావట, ఈవెంట్ ఫస్ట్ సార్ లెక్కనే చేసినావని నన్ను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చిండు. డిసెంబర్ నాడు మూవీ స్టార్ట్ అవుతుంది. సినిమాలో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. నాకు ఎప్పుడు అవకాశం వస్తే చాలా ముందుకెళ్దామని ఉన్నా. ఆ దేవుడు నాకు ఇలా కలిగించి ఫస్ట్ సార్ లెక్క. అప్పటికి నన్ను ఫ్రెండ్స్ పార్టీ లేదా పుష్ప అని అంటారు, కానీ నన్ను ఎందుకు అంటున్నారని నేను అనుకున్నా. అవశ్య మూవీలో సార్ సేమ్ ఇలాగనే గెటప్ ఉంటాడు. మూవీలో సేమ్ అట్లనే ఇట్లా నేను చిన్న ఫోటో అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు మెసేజ్ చేసి ఇట్లా జరిగింది.